హాయ్ అందరికీ ఈరోజు ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసము 1½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు కడిగి పక్కన నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్ అండ్ కొంచెం కర్డ్, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి బాగా ఉప్పు కారం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను బిర్యానీకి పెద్దగా ఏం కొట్టించను పీసెస్. చిన్నగా ఉంటేనే చాలా బాగా కుక్ అయిపోయి మనకి టేస్టీగా ఉంటుంది. పీస్ పెద్దగా ఉంటే మనకు అంతగా అది బాయిల్ చేసినా కూడా లోపలంతా పచ్చి పచ్చిగా నచ్చదు మాకు. దీనికోసం మేము సూప్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా ఇంట్లో వాళ్ళకి సూప్ కంపల్సరీగా ఉండాలి. అందుకే కొంచెం సూప్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం జీలకర్ర కంపల్సరీ, ఎందుకంటే డైజెషన్కి బాగా ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్నిట్లోనూ వాడతాను జీలకర్రని. జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1-2 సార్లు అలా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 సెకండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో వేయించితే ఏంటంటే మనకి దాని పచ్చి వాసన పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వెంటనే పసుపు వేసేసుకొని కూడా మనం కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు మారినేట్ చేసిన చికెన్ మారినేట్ చేసే టైం ఉంటే మారినేట్ 1 అవర్ చేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ ఎలా చేసుకోవాలి ఈజీగానే నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మారినేట్ చేసిన చికెన్లోంచే 3-4 ముక్కలు తీసి ఈ సూప్ రెడీ చేస్తున్నాను. ఈ సూప్ అనేది ఈ చికెన్ బిర్యానీలో కొంతమందికి ఉంటే నచ్చుతుంది కాబట్టి మీరు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు కావాలంటే కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మారినేట్ చేసిన చికెన్లోంచి 3-4 పీసులు తీసి ఈ ఈ కర్రీలో యాడ్ చేయబోతున్నాను. మనం ఎంత మారినేట్ చేసేటప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకున్నా సరే మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మారినేట్ చేసుకున్న దాంట్లో ఈ కర్రీ వండేప్పటికీ దీంట్లో మనం వాటర్ యాడ్ చేస్తాం, అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తగ్గిపోతుంది. సో ఇది చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెంసేపు. అలాగా 2-3 సార్లు మూత పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే చికెన్ పచ్చివాసన వస్తుంది. ఈ పచ్చివాసన రావడం వల్ల చికెన్ అసలు మనకు తినడానికి బాగుండదు, నీసు వాసనగా అనిపిస్తుంది. సో ఇందులో ఒక టమాటా వేసుకోవాలి. నేను టమాటా కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ చిక్కగా రావాలంటే తప్పకుండా టమాటా వేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. కాసేపు అయినాక మళ్ళీ తిరిగి చూస్తే టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయి ఉంటాయి. అప్పటికి మనకు అందులో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెం ఉప్పు, కారం కావాలంటే వేసుకోండి. నేను పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని దీన్ని బాయిల్ చేసుకుంటాను తప్పకుండా. అప్పుడు మనకు కాసేపు బాయిల్ అయితే పీస్ కూడా ఉడికిపోతుంది. అండ్ మనకి కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కర్డ్ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా హీట్ అవ్వకుండా ఉండాలంటే కర్డ్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ చికెన్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అది కాకుండా చికెన్ సూప్ కూడా చిక్కగా వస్తుంది మనకు రెస్టారెంట్ స్టైల్లో. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్డ్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి దీంట్లోనే. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర పచ్చివాసన రాకుండా ఉండాలంటే దీంట్లో ఇప్పుడే యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఉప్పు, కారం తగినంత ఎంత కావాలో చూసుకొని ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. తర్వాత దీన్ని కొంచెం మూత పెట్టేసి బాయిల్ చేసేయండి. ఈ ఈ కర్రీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం మామూలుగా చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే ఇది కొంచెం చిక్కగా రావాలంటే మనకి కొంచెం టమాటా, పెరుగు యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా కొంచెం ఆయిల్ కూడా నార్మల్గానే వేసుకోండి. ఎందుకంటే చికెన్లో ఆయిల్ చాలా బయటకు వస్తుంది. సో ఆయిల్ కూడా నార్మల్గా వేసేసుకుంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం దాని మంటని హై చేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. బిర్యానీ ప్రాసెస్ చేయాలంటే చాలా పెద్దది, బట్ ఈజీగా సింపుల్గా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చేసేసుకోండి. నేను ఆనియన్ కూడా ముందుగా ఏం ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సిన ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను.
బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు నెయ్యితోనే చేసుకోవాలనుకున్న వాళ్ళు గీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడే. లేదు ముందు ఆయిల్తోనే చేసుకుంటాను. నేనైతే లాస్ట్లో గీ యాడ్ చేస్తాను. కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ కొంచెం బాదం అవి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే బాదం కూడా టేస్టీగా ఉంటుంది. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకున్నాను, రెడీగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాకే ముందు కొంచెం జీరా వేసుకొని, నేనైతే ఆనియన్ సపరేట్గా ఫ్రై చేయట్లేదు. ఎందుకంటే మనం కర్రీ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ముందైతే మ్యారినేట్ చేసిన చికెన్ని ఉడికించేస్తాను. ఉడికించేసి కాసేపు ఉడికిన తర్వాత, ఎందుకంటే పీస్ కూడా ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన తర్వాత వెంటనే ఒక 10 నిమిషాల తర్వాతే చేసేస్తున్నాను. నాకు టైం లేదు, అందుకే దమ్ బిర్యానీ స్టైల్లోనే చేస్తున్నాను. కాకపోతే కొంచెం సేపు ఆ చికెన్ ఉడికిస్తున్నాను. ఉడికించేసి ఆ రైస్ రెడీ చేసుకొని దాని మీద దమ్కి వేస్తాను. అప్పుడు మనం ఒక 15 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది అన్నిట్లో వేసుకోవచ్చండి, అది మన ఇష్టము, తినేవాళ్ళ ఇష్టము. జీలకర్ర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. నేనైతే రెగ్యులర్గా వాడతాను జీలకర్రని. జీలకర్ర వేసేసుకొని తర్వాత జీలకర్ర కొంచెం వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ముందు ఆనియన్స్ వేసుకోండి. ఎందుకంటే ఆనియన్ ముందు బ్రౌన్ కలర్కి రావాలి. ఎందుకంటే మనం సపరేట్గా ఆనియన్ వేయించుకొని వేసుకోవట్లేదు కాబట్టి ఆనియన్ వేయించుకున్న తర్వాత కాసేపు అలా కలిపేసి కొంచెం మూత పెట్టేసుకోండి. కావాలంటే మూత పెట్టేసుకుని మీకు ఈజీగా మగ్గిపోతుంది. తర్వాత అవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మిర్చి అండ్ ఇప్పుడు నేను క్యాషియోస్ తీసాను కదా, ఒక 5-6, ఎందుకంటే మాకు ఇష్టంగా తింటాము, బాబు కూడా ఇష్టంగా తింటాడు అనేసి. దీంట్లో అయితే అవి వేగిపోతాయి కదా, బాగుంటాయి టేస్ట్ అనేసి నేను వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా ఉల్లిగడ్డ బాగా వేగిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాసేపు మూత పెట్టి వేయించుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అండ్ క్యాషియోస్ కూడా వేసేయండి. అవి కూడా బాగా కలిపేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి, పసుపు ఏమి యాడ్ చేయట్లేదు నేను, ఎందుకంటే దాంట్లో ఎక్కువ మొత్తంలో కలిపాము కాబట్టి ఇందులో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ చికెన్ అలాగే వేసేసుకుంటే సరిపోతుంది. ఆ చికెన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోంచి కొంచెం మనకు ఆయిల్ అండ్ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైప్లో అది కుక్ అయిన తర్వాత అది కుక్ చేసుకోవాలి. ఆ టైప్లోనే కుక్ చేసుకుంటేనే దాంట్లో తర్వాత టమాటా యాడ్ చేసేసుకోవచ్చు. కావాలన్న వాళ్ళు కర్డ్ తక్కువ ఉంది, మీకు కింద మసాలా డబుల్ మసాలా లాగా రావాలంటే ఇంకొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కర్డ్ యాడ్ చేసేసుకుంటే మీకు బాగా వస్తుంది. ఇవి కొంచెం మగ్గడానికి నేను ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటే మనకు కంప్లీట్గా మగ్గిపోతుంది. తర్వాత మూత తీసి చూసేస్తే ఆల్మోస్ట్ ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఈ టైంలో మనం మ్యారినేట్ చేసిన చికెన్ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కిందకి మీదకి బాగా ఆయిల్ కలిపేసేసుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. దీంట్లోంచి మనకి వాటర్ బయటకు వస్తుంది. ఆ టైంలో దీన్ని మనం కొంచెం ఉడుకుతున్న టైంలోనే దీన్ని ఇంకా 1-2 ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకొని తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్లో పుదీనా, కొత్తిమీర, సాల్ట్ అండ్ కావాల్సిన వాళ్ళు కొంచెం గరం మసాలా, లేకపోతే ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసేసుకొని మనం దాన్ని ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే చికెన్ బాగా కలిపి మూత పెట్టేస్తున్నాము. మూత పెట్టేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది, చూసారా, వాటర్ కూడా రిలీజ్ అయింది దాంట్లోంచి. ఈ టైంలో వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో మనం హాయిగా దీన్ని ఇంకాసేపు కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతేనే బిర్యానీ తినేటప్పుడు ఆ చికెన్ టేస్ట్, ఆ ఫ్లేవర్, పీస్ మెత్తగా ఉంటే చాలా అబ్బా అని ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా ఉండాలి మనకు రెస్టారెంట్ స్టైల్లో. అంటే చికెన్ ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలి. మ్యారినేట్ చేస్తే 1 అవర్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి రైస్ ఉడికించేసుకొని దాని మీద వేసి ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ హైలో, ఒక 10 మినిట్స్ స్లోలో పెట్టేసి డైరెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న టైంలో నేను ఒక టమాటాని కట్ చేసి దీంట్లో వేసుకున్నాను. టమాటా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటా ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ టమాటా వేసుకొని ట్రై చేయండి. టమాటా ఇలా ముక్కలు ముక్కలుగా ఏమి ఉండదు, అంతా స్మాష్ అయిపోయి చికెన్లోకి కలిసిపోతుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. నేను లాంగ్ వీడియోస్ ఇప్పుడిప్పుడే చేస్తున్నాను.
ఇది ఏదైనా సంథింగ్ కొంచెం వీడియోలో ఎడిటింగ్లో ఏదైనా డిఫరెన్స్ అది డిఫాల్ట్ ఉంటే అది లైట్ తీసుకోండి. కంపల్సరీ నా వీడియోని మాత్రం వాచ్ చేసి వ్యూస్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైంలోనే పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని మనం సిమ్లోనే ఉడికిస్తున్నాను. హైలో ఉడికిస్తే బాగా మనం రైస్ వేసే వరకు చికెన్ మొత్తం స్మాష్ మొత్తం మెత్తగా అయిపోయి ఊడిపోతూ ఉంటుంది బోన్ నుండి. సో అలా కాకుండా చిన్నగా మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. ఇలా ఉడుకుతున్న చికెన్కి మళ్ళీ మనం ఇంకోసేపు మూత పెట్టేసుకొని మెల్లగా అలాగే ఉడికిస్తుంటే దాంట్లో వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ మొత్తము మనకి ఆవిరైపోకముందే మనం రైస్ని దీని మీద వేసుకోవాలి. అంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మూత తీసి 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి చికెన్ను కలుపుతూ ఉండాలి. అలాగని బాగా కలిపేసేయకండి, ఎందుకంటే మొత్తం చికెన్ ఊడిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇలా కాసేపు మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన చిన్న స్టవ్ మీద పెట్టేసి అలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఆల్రెడీ కడిగి పెట్టిన రైస్ని పుదీనా కొత్తిమీర కొంచెం ధనియా పౌడరు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అవ్వాలి అండ్ రైస్ కూడా బాయిల్ అవ్వాలి. ఇది అయ్యేవరకు పక్కన చిన్న మంట మీద చికెన్ అలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చికెన్ బాయిల్ అవుతేనే నాకైతే నచ్చుతుందండి. అందుకే నేను చిన్నగా కూడా కొట్టించుకుంటాను, చికెన్ పెద్దగా ఉంటే సరిగా ఉడకదేమో అనేసి. అలాంటప్పుడు అస్సలు ఆ చికెన్ బిర్యానీ తిన్నా కూడా టేస్ట్ అనిపించదు. ఇలా ఈ టైంలో ఈ రైస్ని దీని మీద పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 60% రైస్ ఉడకాలి, ఆల్మోస్ట్ 90% చికెన్ ఉడకాలి. ఆ టైంలోనే మనము ఈ రైస్ని చికెన్ మీద వేసేయాలి. వేస్తేనే అప్పుడు మనకి దమ్ కూడా ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు అండి. అది ఒక 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. హైలో ఒక 5 మినిట్స్, లోలో ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టినా కూడా కింద అడుగంటుకుపోతుంది, ఎందుకంటే మనం చికెన్ పీసెస్ చాలా చిన్నగా కొట్టించాం కాబట్టి. అండ్ దాంట్లో నేను డబుల్ మసాలా లేకుండా సింపుల్గా చేస్తున్నాను. మసాలాలు హెవీగా తింటే పొట్టలో ఇబ్బంది కూడా అవుతుంది, పడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అది చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనకు రైస్ హీట్ అవుతుందండి. ఇది హీట్ అయ్యే వరకు పక్కన చిన్న స్టవ్ మీద చికెన్ కుక్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రైస్ని అయితే మనం సింపుల్గా బాస్మతి రైస్తో చేసుకుంటేనే బిర్యానీ అనేది దాని రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అది కూడా ఏం ప్రాబ్లం లేదు, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ బాస్మతి రైస్ అయితే మనం బిర్యానీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మనకు రైస్ కూడా ఉడికిపోయింది. పక్కన చికెన్ కూడా ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాము. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఇలాగా బయటకు రిలీజ్ అవుతున్న టైంలో ఇలాగే ఉండనివ్వాలి. వాటర్ పూర్తిగా పోతుంది అని మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు స్టవ్ కట్టేసేయాలి వెంటనే. ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకు జ్యూసీగా లేకపోతే మన కింద మసాలా ఏమి ఉండదు రైస్లో. చూడండి, రైస్ కూడా బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్న టైంలోనే మనం కాస్త దీన్ని చెక్ చేసుకోవాలి ఎంతవరకు బాయిల్ అయింది. మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి, దాని మీద వేస్తే అందులో కొంచెం ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది. సో మనం ఎక్కువ మెత్తగా కాకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకు ఓకే, ఈ 40% అయింది అని అనిపించింది. సో ఇంకా కాసేపు అట్లా బాయిల్ చేస్తే ఇంకా ఉడికిపోతుంది అనేసి ఇంకో 5 నిమిషాలు అలాగా ఉంచేసాను. ఈ చికెన్ బిర్యానీ చాలా రకాల రెసిపీ చాలా విధాలుగా చేయొచ్చు, కానీ ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు అండి. ఒకవైపు రైస్, ఇంకోవైపు చికెను మనం కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని వెంటనే ఈ రైస్ని తీసి చికెన్ మీద వేసేసి దమ్కు పెట్టి పుదీనా కొత్తిమీర గీ యాడ్ చేసేసుకుంటే చికెన్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను రైస్ ఉడికిపోయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది చెక్ చేస్తున్నప్పుడు మనకు ఇట్లా నొక్కి చూస్తే తెలిసిపోతుందండి. వెంటనే విరిగిపోయింది అనుకోండి, అది ఆల్మోస్ట్ 50% ఉడికిపోయినట్టే. ఇంకా ఎక్కువసేపు హై ఫ్లేమ్లో ఉడికించడం అంత మంచిది కాదు. సో కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి ఉడికేటప్పుడు. అదే గంజి దగ్గరికి అయిపోయిందంటే మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో ఇప్పుడు నేను దీన్ని దింపి పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ గిన్నె ఏదైతే ఉందో దాన్ని సేమ్ ఇదే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కెమెరా ఇటువైపు అయితేనే కరెక్ట్గా కనిపిస్తుందండి, దాని గురించి నేను ఈ స్టవ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కెమెరాకి. సో ఈ చికెన్ని ఇప్పుడైతే నేను రైస్ పక్కన ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. దీన్ని ఒకసారి చికెన్ని చెక్ చేసుకున్న తర్వాత రైస్ కూడా ఎంతవరకు ఉడికిందో చూసేసుకొని దీనిపైన దమ్కు పెట్టేసుకుందాము. అప్పుడు మన చికెన్ బిర్యానీ వెంటనే రెడీ అయిపోతుంది ఒక 15 మినిట్స్లో. సో ఇది ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. రైస్ కూడా 60% వరకు ఉడికిపోయినట్టే. ఇంకా
ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు ఉడికింది అనేసి. ఆల్మోస్ట్ విరిగిపోతుంది కూడా ఇలా పెట్టేయగానే. సో ఈ టైంలో మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చికెన్ మీద రైస్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేస్తున్నప్పుడు మనకు వాటర్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అలాగా అప్పుడు మనకు అలాంటి హోల్స్ ఉన్న స్ట్రైనర్ తీసుకొని దాంతో మనం రైస్ ఇలా వడగట్టుకొని దీని మీద వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఆనియన్ ఫ్రై చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ చేయలేదు కాబట్టి కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తాను. ఒక లేయర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేస్తాను. వేస్తే అలాగే ఏంటంటే మనకు పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి అండ్ చికెన్కి బాగా పట్టుకొని టేస్టీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను రైస్లో కూడా వేసాను. అవసరం లేదు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. నాకైతే కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటాము. పుదీనా కొత్తిమీర తినడం మంచిదే కదా, అందు గురించి అని యాడ్ చేస్తాను. మామూలుగా అయితే తినలేము, ఇలా అయితే దీంట్లో కొంచెం కుక్ అవుతుంది, బాయిల్ అవుతుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుందని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ గరం మసాలాలు డైరెక్ట్ పౌడర్ వేసాను తప్ప ఏవి కూడా మసాలావి రెసిపీస్ యాడ్ చేయలేదు. అవి తక్కువ తింటేనే మంచిది అని ఈ మధ్య డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను కూడా ఫాలో అవుతున్నాను. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం గిన్నెకి రౌండ్గా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోండి. లేదంటే ఇప్పుడు మీకు గీ కావాలా లేకపోతే ఆయిల్ కావాలా మీ ఇష్టం, అది మీ ఆప్షను. నేనైతే కొంచెం ఇప్పుడు రైస్ కొంచెం స్టిక్కీగా అనిపించింది, అందుకే ఉడికించిన రైస్లోని వాటరే అందులో సాల్ట్ అది యాడ్ అయి ఉంటుంది కదా, కొంచెం వేసుకున్నాను. ఒక గ్లాస్ ఈ టైంలో వేసుకోవచ్చు, అది కొలత చూసి వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నారంటే రైస్ మెత్తగా అయిపోతుంది. సో నేను చూసుకొని వేసుకున్నాను. తర్వాత ఈ రైస్ను మొత్తం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను. ఈ రైస్ మొత్తము మీకు ఏ విధంగా చూస్తేనే అర్థమైపోతుంది స్టిక్కీగా ఉందా ఎలా ఉంది. ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో ఆ కొలత వైజ్గా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నేను బిర్యానీ చేసేటప్పుడు లాస్ట్ ఎండింగ్ పాయింట్లోనే నేను వేసుకుంటాను. ఆల్మోస్ట్ మేము గీ కంపల్సరీ ఇంట్లో యూజ్ చేస్తాము బాబుకి. సో ఇప్పుడు రైస్ పైన అయితే గీ వేసుకుంటున్నాను. కావాలంటే గీ అయిపోయిన తర్వాత కొంతమంది ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు యాడ్ చేసుకున్న తర్వాత మీద పుదీనా కొత్తిమీర మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. మూత అనేది మనకు స్ట్రైనర్ బయటికి పోకుండా ఉండాలి. కొంచెం ఆవిరి అనేది పొగలు అనేవి బయటికి వెళ్ళకపోతే దమ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవుతుంది. అవి బయటికి వెళ్ళిపోయి అంటే మనకు స్మెల్ బయటికి వెళ్ళిపోయి అంత ఫ్లేవర్ కరెక్ట్గా రాదు. ఇది ఒక బిర్యానీలో స్పెషల్ ఈ లాస్ట్ అనేది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకొని దానిపైన పుదీనా కొత్తిమీర ఒకసారి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దాని మీద ఒక బరువు కూడా పెట్టేసేసుకుంటే మనకు బాగుంటుంది. బరువు అంటే నేనైతే ఇందాక అన్నం ఉడికించిన గిన్నెలోనే వాటర్ నింపేసి ఆ మూత పైన పెట్టేస్తాను. ఇంకా అంతే, ఇంకా మిగతా ఏం లేదు పెద్దగా ప్రాసెస్. దానిపైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని మూత అనేది మనకు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేదు అనిపిస్తే 2 నిమిషాల తర్వాత మనకు ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే వేరే మూతను పెట్టేసేసుకొని దాని మీద బరువు పెట్టేసేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్లో మనకి రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్ను ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇక నుంచి నేను చేసే వంటలన్నీ వీడియోస్గా చేసి పెట్టాలని అనుకుంటున్నాను. మీకు ఈజీగా అనిపిస్తే మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిర్యానీ ఎలా అయిందో ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. మూత గట్టిగా పెట్టేశాను. ఇప్పుడు ఈ మూతను తీసాను, ఆవిరి బయటికి వెళ్ళినట్టు అనిపిస్తే తర్వాత ఈ మూతను గట్టిగా పెట్టేశాను. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒకసారి చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది చికెన్ అసలు ఎలా అయింది, కరెక్ట్గా అయిందా లేదా అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాము. దీని మీద అయితే కంపల్సరీ బరువు పెట్టేసుకోండి, ఎందుకంటే బరువు పెట్టకపోతే ఆవిరి కంపల్సరీ బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు అంత టేస్ట్గా అనిపించదు కూడా. నేనైతే బరువు వాటర్ పెట్టేసుకున్నాను, మూత చేంజ్ చేసి వాటర్ బరువు పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ ఆగి చూద్దాము చికెన్ బిర్యానీ ఎలా ఉందో.
నన్నైతే కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వంటలు మీకు ముందు ముందు చూపిస్తాను. ఇప్పుడు పక్కనే మా బాబుకి జలుబు దగ్గు బాగా అయింది. పిల్లలకి అలా అయినప్పుడు రోజు వేడి వాటర్ని హీట్ చేసేసి నేనైతే ఒక బాటిల్ తీసుకున్నానండి. ఇది స్టీల్ కంటైనర్, లోపల మొత్తం స్టీల్ ఉంటుంది. పైన మనకి మూత పైన టైమింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి జలుబు దగ్గు తగ్గాలంటే ఇలాంటి బాటిల్ యూజ్ చేయాలి కంపల్సరీ. డే మొత్తం ఇవే వాటర్ తాగిపిస్తున్నాను. తర్వాత ఇంకోసారి ఇప్పుడైతే మన రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి మనం. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడి వరకు వచ్చేసిందో. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. రైస్ కరెక్ట్గా అయిందా లేదా, మెత్తగా అయిందా, పలుకులుగా అయిందా చూస్తే అర్థమవుతుంది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. మూత తీసి చూద్దాం. చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా అయిందో. ఇలా మనం చూసుకొని వాటర్ వేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది అండ్ ఈజీగా అవుతుంది. నాకు 1/2 అవర్ టైం పట్టిందండి అంతే. ఇది మొత్తం ఇంతకన్నా ఈజీగా చేసుకోవాలంటే అది ఎలా చేయాలో ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేయండి, కామెంట్